అతడు మూవీ మొత్తం చూసుకుంటే అందులో మెయిన్ ఉన్నది ఏంటంటే అదంతా కూడా రిలేషన్స్ అన్నమాట. మహేష్ బాబు, త్రిష మధ్యలో ఒక రిలేషన్, మహేష్ బాబు, సునీల్ మధ్యలో రిలేషన్, నాజర్ మహేష్ బాబు మధ్యలో రిలేషన్. సో ఇట్లా ఒక రిలేషన్ బాండింగ్స్ తో మొత్తం నిండిపోయిన ఒక సినిమా అన్నమాట. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ తో. లాస్ట్ లో ఆ లేక్ దగ్గర ప్రకాష్ రాజు, మహేష్ బాబు కాన్వర్సేషన్ ఉంటారు చూసావా? అసలు యాక్చువల్ గా ఉమ్, అంటే ప్రకాష్ రాజు ముందు నుంచి ఇంకేంటి పార్దు. ఆ, ప్రకాష్ రాజు చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్నమాట. సో అక్కడ వరకు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్. అందరూ ఇప్పుడు శివారెడ్డి చనిపోయాడు, ఆయన కోటా శ్రీనివాసరావు ఆయన చనిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అతను చనిపోయాడు. సో ఇప్పుడు అక్కడ ఇంకెక్కడా కానీ ప్రూఫ్స్ లేవు అనమాట. పార్థు లేడు అని చెప్పడానికి ఎక్కడా ప్రూఫ్స్ లేదు కాబట్టి సో ఇంకేంటి పార్థు విశేషాలు అని చెప్పేసి సింపుల్ గా అడిగేస్తాడు అనమాట. ఒక పాజిటివ్ నోట్ లో ఎండ్ చేయడం అనేది అసలు అంత బాగా, అంటే మళ్ళీ తీసుకెళ్లి ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి అందరికి నెగిటివ్ అయిపోయాడు అనమాట మహేష్ బాబు క్యారెక్టర్. అవును. పార్థు లేడనేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. తెలీదు. అది అది జరగడానికి అంతా కారణం ఎవరు? ప్రకాష్ రాజ్. యాక్చువల్ గా ప్రకాష్ రాజ్ అక్కడికి రావడం వల్లే ఇదంతా జరిగింది. సో ఇప్పుడు ప్రకాష్ రాజే ఇంకేంటి పార్థు విశేషాలు అన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ చనిపోయాడు పార్థు, ఇతను వేరేవాడు అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకు ఒక లేదు, మేబీ పోలీస్ ఆఫీసర్ రాంగ్ అజంప్షన్ తో అలా అనుంటాడు, ఇతనే రియల్ పార్థు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ అయినట్టుగా అది యాక్చువల్ గా సిచ్యువేషన్ అన్నమాట. సో అందుకోసం ఆ సీన్ పెట్టారేమో, అందుకోసం ఆ మాట అన్నాడేమో అనిపించింది నాకైతే. ఆ రిలేషన్స్ ది ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ లో డైల్యూట్ చేయకుండా ఆ ప్రకాష్ రాజ్ అన్న ఆ ఒక్క మాటతో మళ్ళీ ఏంటంటే మళ్ళీ తిరిగి ఫ్యామిలీలోకి మహేష్ బాబు వెళ్ళడానికి అదొక ఆపర్చునిటీ